నా సేవ కూడా కృపారావు. నువ్వు ఈరోజు ఉన్న చోటుకి ఒక్కరోజులో రాలేదు. నీకు గుర్తుందా? 25 సంవత్సరాల క్రితం నువ్వు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ప్రొద్దుటూరుకు వచ్చిన ఆ రోజు నీకు తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు. నిన్నిక్కడికి తీసుకొచ్చింది నీ ఆలోచన కాదు, నా ఆలోచన. నీ జీవితంలో నేను ఒక ఉద్దేశాన్ని పెట్టాను. ఒకరోజు నేను నీతో మాట్లాడాను. నా వాక్యంలో నీకు చూపించాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. కీర్తనలు 2:7-8. ఆ మాట కేవలం ఒక వాక్యం కాదు కృపారావు, అది నీ జీవితానికి నేనిచ్చిన ఒక పిలుపు. నువ్వు నా సేవ చెయ్యాలి. అది విన్న తరువాత నీ ముందు 2 మార్గాలున్నాయి. ఒకవైపు ఒక ఉద్యోగం, మరోవైపు నా సేవ. నీకు తెలుసు, ఉద్యోగం చేస్తే నీ జీవితం సులభంగా ఉండేది. కానీ నువ్వు సులభమైన మార్గాన్ని ఎంచుకోలేదు. నా పిలుపుని ఎంచుకున్నావు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో అన్నీ సులభంగా జరగలేదు. కష్టాలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిన్ను అర్థం చేసుకొని రోజులొచ్చాయి. కొన్ని సందర్భాల్లో నీ కన్నీళ్లను కూడా నువ్వే తుడుచుకున్నావు. కానీ నువ్వు నన్ను వదల్లేదు. ఎంత కష్టం వచ్చినా దేవుని సేవ చెయ్యాలి అనే మాటను మాత్రం నీ హృదయంలో నుంచి తీసివేయలేదు. కృపారావు, నీకు తెలియని ఎన్నో కన్నీళ్లను నేను చూశాను. నువ్వు ఎవరికీ చెప్పని ఎన్నో ప్రార్థనలను నేను విన్నాను. నువ్వు ఎదుర్కొన్న ప్రతి అవమానం నాకు తెలుసు. నువ్వు నా కోసం చేసిన ప్రతి త్యాగం నాకు తెలుసు. నీ కుటుంబంతో కలిసి నువ్వు నడిచిన ప్రతి కష్టం నాకు తెలుసు. నువ్వు అనుకున్నావేమో, దేవా, నేను చేస్తున్నది నిజంగా నీ చిత్తమేనా? కానీ కృపారావు, నిన్ను నేను మొదట పిలిచిన రోజు నాకు తెలుసు. నువ్వు వేసిన ప్రతి అడుగు నాకు తెలుసు. నీ సేవలో నువ్వు వేసిన ప్రతి కన్నీటి పొట్టు నాకు తెలుసు. అందుకే వెనక్కి చూడకు. నువ్వు మొదలుపెట్టిన పరుగును ఆపకు. ఎందుకంటే నిన్ను పిలిచింది నేనే, నిన్ను ఇంతవరకు నడిపించింది నేనే, ఇక ముందు కూడా నిన్ను నడిపించేది నేనే. కృపారావు, ఈ రోజు నీ పుట్టినరోజు. కానీ నాకు ఇది కేవలం నీ బర్త్డే కాదు. నా పిలుపుకు 25 సంవత్సరాలుగా నువ్విచ్చిన సమాధానాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు. నీ జీవితం ద్వారా ఎంతో మందికి నేను ఆశీర్వాదంగా మార్చిన సంవత్సరాలను జ్ఞాపకం చేసుకునే రోజు. నీకు నేనిచ్చిన సేవను ఇంకా బలపరుస్తాను. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. నీ పరిచర్యను బలపరుస్తాను. నీ ముందున్న రోజులు ఇప్పటి వరకు చూసిన రోజుల కంటే ఇంకా గొప్పవిగా ఉండేలా నేను నడిపిస్తాను. కృపారావు, నువ్వు నా కోసం నిలబడ్డావు. ఇప్పుడు నేను నీ కోసం నిలబడతాను. హ్యాపీ బర్త్డే కృపారావు. నీ జీవితంలో నా కృప ఎప్పుడూ ఉండాలి. నీ కుటుంబంపై నా కృప ఎప్పుడూ ఉండాలి. నీ పరిచర్యపై నా అభిషేకం ఎప్పుడూ ఉండాలి. ఇంకా ఎన్నో సంవత్సరాలు నా సేవలో, నా సన్నిధిలో, నా చిత్తంలో నువ్వు నడవాలి. నేను నిన్ను పిలిచాను. నేను నిన్ను ఇంతవరకు నడిపించాను.